ఈ స్టోరీ విన్న తర్వాత ఫ్లైటే ఎక్కరు కావచ్చు, ఎందుకంటే ఈ ఫ్లైట్ని అస్థిపంజరం నడిపింది. అసలు స్కెలిటన్ నడిపింది అని అంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. సెప్టెంబర్ 1954లో జర్మనీ నుంచి ఎసెండిగో ఒక ఫ్లైట్ ఎగిరింది. స్టార్ట్ అయిన ఒక 4 to 5 అవర్స్ తర్వాత సముద్రంపై నుంచి సడన్గా ఆ ఫ్లైట్ అనేది మాయమైపోయింది. ఎలాంటి సిగ్నల్స్ అనేటివి లేవు. అలా 3 years వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ సెర్చ్ చేసినా కూడా ఫ్లైట్ యొక్క చిన్న పార్ట్ కూడా దొరకలేదు. ఎగ్జాక్ట్ గా 12th October 1984లో బ్రెజిల్ లో సడన్ గా ఎక్కడి నుంచో ఒక ఫ్లైట్ అనేది వస్తున్నట్లు కనిపించింది. ఫ్లైట్ ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటి అనంటే ఫ్లైట్ పైన అసెండిగో అని రాసి ఉంది. ఫ్లైట్ యొక్క నెంబర్ తో కన్ఫర్మ్ చేశారు. 30 years బ్యాక్ ఎగిరిన ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అయ్యింది అని. అందరూ ఎంతగానో క్యూరియాసిటీతో వెళ్లి ఫ్లైట్ ని చూస్తే 92 మెంబర్స్ ప్యాసింజర్స్ స్కెలిటన్స్ గా మారిపోయారట. అక్కడ ఉన్న పైలట్ కూడా స్కెలిటన్ గా మారిపోయారట.